పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ పగలు భగ్గుమన్నాయి. స్థానిక వైసీపీ నేత దొండేటి ఆదిరెడ్డిపై కర్రలతో దాడికి దిగారు టీడీపీ వర్గీయులు. దాడిలో దొండేటి ఆదిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హుటాహుటిన పిడుగురాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హింసాత్మక ఘటనలో మాదినపాడులో పోలీసులు భారీగా మోహరించారు. దాడులకు పాల్పడ్డ అల్లరి మోకలను చెదరగొట్టారు. దాడుల నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్లకు వచ్చి అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి పోలీసులు తీసుకుంటున్నారు. ఇక అల్లర్లు హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎవరినైనా సరే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. రైట్, ప్రస్తుతం అయితే పల్నాడులో హింసాత్మక ఘటనలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పవన్ లైవ్ లో అయితే సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఇక పోలింగ్ అయిపోయిన తర్వాత నుంచి కూడా మనం చూస్తున్నాం హింసాత్మక ఘటనలు, అలాగే దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పల్నాడులో ఏం జరుగుతుంది ఇంతకీ? ఇక పల్నాడులో అయితే మాత్రం నిజంగా ఒక భయానక వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో చూసుకుంటే మాత్రం కర్రలతో రాడ్లతో కూడా వైకాపా శ్రేణులు అయితే మాత్రం రెచ్చిపోతా ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయాలపై తెగబడతా ఉన్నారు. ప్రస్తుతం మాచర్ల పట్టణంలో అయితే మాత్రం ఒక కర్ఫ్యూ విధించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గంతో పాటు గురజాల నియోజకవర్గంలో 144 సెక్షన్ అయితే మాత్రం పోలీసులు అమలు చేశారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం నుంచి కూడా పెద్ద మొత్తంలో పల్నాడు జిల్లాలో ఒక అలజడి వాతావరణం కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే రౌడీ మూకలు ఎక్కడికక్కడ కూడా రెచ్చిపోతా ఉన్నారు. స్వయంగా నిన్న సాయంత్రం మనం ప్రత్యక్షంగా కూడా చూసుకోవచ్చు. కారంపూడిలో పోలింగ్ బూత్ లో గాయపడేటువంటి శతగాత్రులను పరామర్శించేందుకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కారంపూడి పట్టణానికి చేరుకున్నారు. కారంపూడి పట్టణంలో శతగాత్రులను పరామర్శించినటువంటి అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి వైకాపా కార్యకర్తలు పెద్ద మొత్తంలో కూడా ఆయన వాహనం వెంట కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని ముందుకు నడిచి వెళ్తా ఉన్నటువంటి క్రమంలో కూడా ఆయనను ఊరు దాటించేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తా ఉన్నారు. వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కూడా కొంతమంది దుండగులు లోపలికి వెళ్లి దాడులు నిర్వహించి కూడా ఆ పెద్ద మొత్తంలో లోపల ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. ఆ ఫర్నిచర్ ని ధ్వంసం చేయడమే కాకుండా పక్కన ఉన్నటువంటి ఒక బడ్డీ, ఏదైతే ఆ బడ్డీ కొట్టు నిర్వహించినటువంటి అతని ఒక బండిని కూడా ధ్వంసం చేసి ఇష్టానుసారంగా కూడా ఆ కర్రలతో దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం తెరలేపాయి. మరి ఆ ఘటన జరిగి దాదాపు గంటల వ్యవధిలోనే తిరిగి మరలా ఆ గురజాల నియోజకవర్గంలోని మాదనపాడు కేచనపల్లి గ్రామంలో అయితే మాత్రం పెద్ద మొత్తంలో వైకాపా శ్రేణులు రెచ్చిపోవడమే కాకుండా ఆ సీసాలతో అదేవిధంగా పెట్రోల్ బాంబులతో సైతం కూడా పరస్పరం దాడులు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా కనిపించాయి. ముఖ్యంగా ఆ కాసు మహేష్ రెడ్డి గ్రామానికి వెళ్ళాడు. ఆయనతో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా నసరాపేట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆయనతో పాటు ఏదైతే గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కేసానపల్లి మాదినపాడు గ్రామాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి శతగాత్రులను పరామర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా బయటకు వచ్చి పరస్పరం కూడా రాళ్ల దాడి చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా కనిపించాయి. ఏదేమైనా కూడా నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం మాచర్లలో అగ్రహాలు అయితే మాత్రం ఇంకా ఆగలేదు, కొనసాగుతూనే ఉన్నాయి. అడుగడుగునా కూడా పెద్ద మొత్తంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక హైటెన్షన్ వాతావరణంలో ప్రస్తుతం బిక్కుమంటూ పల్నాడు ప్రాంత ప్రజలైతే మాత్రం గడుపుతా ఉన్నారు. మరో పక్క ఆగ్రహ జ్వాలలు అయితే తగులుతున్నటువంటి నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందా అనేటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. కొద్దిసేపు క్రితమే గురజాల నియోజకవర్గంలో మాదిపాటిలో కూడా వైకాపా సంబంధించినటువంటి అభ్యర్థిపై టీడీపీ సంబంధించిన నేతలు కూడా దాడికి తెగబడ్డారు. పరస్పరం ఇరు వర్గాలు కూడా కర్రలతో రాడ్లతో పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో ఒక భయానక వాతావరణాన్ని రేపుతున్నాయని మనం చెప్పుకోవాలి. అందులో భాగంగానే ప్రస్తుతం మాచర్లకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఇప్పటికే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎస్పీ సుహార్ డూడి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు సాయుధ బలగాలు మొత్తం కూడా పెద్ద మొత్తంలో మాచర్లకు చేరుకున్నాయి. మాచర్లలో ఎక్కడికక్కడ ముళ్ల కంచెలను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మాచర్లలో ఈ రోజు ఒక యుద్ధ వాతావరణం తలపిస్తామని
ఒక సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఒక పక్క ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏ వైపు నుంచి ఏ ముంపు పుట్టుకొస్తుందో అన్నట్టు భయంతో కూడా ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా మాచర్ల వైపు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఎవరు కూడా బయటికి రావద్దు, ఇష్టానుసారంగా ఎవరికి అల్లర్లు కనుక సృష్టిస్తే వారిపై పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశేష త్రిపాఠి కూడా కొద్దిసేపు క్రితమే మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరోవైపు ఎస్పీ స్వయంగా రంగంలో దిగారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి మీరు ఇంట్లోనే ఉండాలంటూ ఆయన ఒక ఉక్కుం ఆదేశాలు జారీ చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి సైతం కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా మాచర్లో ఉన్నటువంటి వైకాపా సంబంధించినటువంటి కీలక నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రస్తుతం వెల్దుర్తి గ్రామంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయనను ఇంటికే పరిమితం కావాలని చెప్పి కూడా పోలీసులు ఆంక్షలైతే మాత్రం విధిస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా నాయకుల్ని కట్టడి చేస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం వైకాపా సంబంధించిన శ్రేణులు మాత్రం ఎక్కడా కూడా తగ్గట్లేదు. నువ్వెంత అంటే నేనంత అనే విధంగా కూడా పరస్పరం దాడులు నిర్వహించుకున్నటువంటి దృశ్యాలు పల్నాడు ప్రాంతంలో అయితే మాత్రం ఒక అలజడి వాతావరణాన్ని సృష్టిస్తా ఉన్నాయి. ఇప్పటికే గురజాలలో చూసుకుంటే మాత్రం గురజాల నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి అయితే మాత్రం నరసరావుపేటలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. అదేవిధంగా ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎరపనేని శ్రీనివాసరావు ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటూ కూడా గుంటూరుకి పంపించారు పోలీసులు. ప్రస్తుతం పల్నాడు గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు నేతలు కూడా ఎవరు లేకుండా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రౌడీ మూకలైతే మాత్రం రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కర్రలతో రాడ్లతో పెట్రోల్ బాంబులతో స్వైర విహారం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఆ పిడుగురాళ్లకు సమీపంలో ఉన్నటువంటి జానపాడు గ్రామంలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం తలపించే విధంగా వారంతా కర్రలు తీసుకొని ఆ ఊరిపైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ఆ ఆంక్షలు విధిస్తా ఉన్నారు. ఒక పక్క పోలీసులు పూర్తి స్థాయిలో కూడా మోహరించున్నప్పటికీ మరో పక్క మాత్రం వీరి యొక్క ఆ రౌడీజం అయితే మాత్రం పెద్ద మొత్తంలో కొనసాగుతోందనే మనం చెప్పుకోవాలి. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గం, అదేవిధంగా పల్నాడులో ఉన్నటువంటి గురజాల నియోజకవర్గం, నసరాపేట ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటే మరో పక్క ఆ అనంతపురంలో కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. పెద్దిరెడ్డి వర్గీయులు చేసినటువంటి దాడులకు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా భయం భ్రాంతులకు గురవుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం స్పష్టంగా విజువల్స్ లో చూడొచ్చు. అర్ధరాత్రి సమయంలో ఒక కారుతో కూడా ఒక వ్యక్తిని ఢీకొట్టి అతని పైనుంచి వెళ్ళడమే కాకుండా తిరిగి మరలా కారులో నుంచి దిగి అతనిపై దాడి చేసేటువంటి దృశ్యాలు కూడా మనకి విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఇంకా పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా రిజల్ట్ కూడా రాకముందే ఈ విధంగా దాడులకు తెగబడుతుంటే ఇక రాష్ట్రంలో తిరిగి మరలా అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక సంకేతం ఇప్పటికే వైకాపా శ్రేణులు ప్రజలకు చెప్తున్నారని చెప్పి కూడా ప్రతిపక్షాలు అయితే మాత్రం గగ్గోలు పెడతా ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నేతలు అయితే మాత్రం కొద్దిసేపు క్రితమే గుంటూరులో కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మార్చర్లలో పిన్నెల్లి సోదరులు ఒక భయానక వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రేరేపిస్తున్నారు కాబట్టి పోలీసులు ఏం చేస్తున్నారని చెప్పి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మాచర్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్క పౌరుని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది కాబట్టి పోలీసులు ఆ మాచర్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మాచర్ల నియోజకవర్గంలో ఒక భయానక థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.